కొత్తగూడెం పాల్వంచను కలిపి సుజాత నగర్ను కలుపుకొని కార్పొరేషన్ కూడా అని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి జియో తీస్తున్నదో దాన్ని వ్యతిరేకిస్తూ పాల్వంచకు సంబంధించి ఇప్పటివరకు రాజ్యాంగ పాలన పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అయినా మున్సిపాలిటీ ఎన్నికలే జరగనప్పుడు మరి రెండింటిని మూడింటిని కలుపుకొని కార్పొరేషన్ ఏ విధంగా చేస్తారు? ఇది 5th షెడ్యూల్కి సంబంధించిన అంశము, ఇది గిరిజన చట్టాలకు సంబంధించిన అంశము. రాజ్యాంగం 243 జెడ్సీ ప్రకారము గిరిజన గ్రామాలకు కానీ గిరిజన హక్కులకు సంబంధించిన గ్రామాలకు సంబంధించి ఏది మున్సిపాలిటీ చేయడానికి కానీ కార్పొరేషన్ చేయడానికి కానీ ఆ పరిధిలోకి రావు అని చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న అంశాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఆ వైపు ఆలోచన చేస్తుందో, చేస్తున్నటువంటి కుట్రలను బహిర్గతం చేయడానికి ఆ ప్రయత్నాన్ని విరమించుకునే విధంగా మా వంతు ప్రయత్నం చేయాలని ఈరోజు గిరిజన సంఘాలుగా రాష్ట్ర గవర్నర్ గారిని కలుసుకోవడం జరిగింది, వారికి విజ్ఞప్తించడం జరిగింది. అదే మాదిరిగా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులో కూడా అడిషనల్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నాతో పాటు ఆదివాసీ సంఘం, అదే మాదిరిగా ఎల్హెచ్పిఎస్, టీఎస్టీటీఎఫ్, మిగతా సేవలాల్ సేన, మిగతా సంఘాలందరం కలిసి ఈరోజు దీని మీద చాలా క్లియర్గా ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నది, చట్ట విరుద్ధంగా గిరిజన హక్కులను మంట కలిపి కాల రాసి గిరిజన గొంతును కోసేసి అయినా సరే అడ్డుకున్నా సరే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నా సరే మేము ఖచ్చితంగా చేసే తీరుతామనే పద్ధతుల్లో హడావుడిగా జీవోలు తీయడం అంటేనే ఇది గిరిజనులకు అన్యాయం చేసినట్టు. దానివల్ల గిరిజనులకు పీసా చట్టం, 170 చట్టం, ఉపాధి హామీకి సంబంధించిన చట్టం అన్ని హక్కులు పోతాయి. ఇప్పటికే తెలుసు. అదే ఎంఏయుడి వాళ్ళు 2008లో మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎన్నికలు నిర్వహించడానికి ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి పాల్వంచ ఇది చేయడానికి విరుద్ధము, ఎన్నికలు పెట్టలేము అని చెప్పేసి చాలా క్లియర్గా అదే ఎంఏయుడి 2008లో ఒక లెటరు హైకోర్టులో దరఖాస్తు చేస్తుంది. మళ్ళీ అదే ఎంఏయుడి నుంచి ఒక జియో రిలీజ్ అవుతుంది, పాల్వంచ కొత్తగూడెం సుజాత నగర్ కలుపుకొని మేము కార్పొరేషన్ చేస్తామని. అంటే 2 నాలుకల ధోరణి చేసి ఒకవైపు గిరిజన హక్కులను కాపాడాలని ఒకవైపు హైకోర్టులో పిటిషన్ వేసి బయట మభ్యపెట్టి కలెక్టర్ రిపోర్ట్ ద్వారా కలెక్టర్ గారు రాసిచ్చారనే పద్ధతుల్లో మా గొంతును నొక్కేయాలని చూస్తున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, మా చట్టాలను అవమానిస్తున్నారు. కాబట్టి గవర్నర్ గారు కాపాడాల్సిన గవర్నర్ గారిని మేము ఇవాళ కలిసి కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినారు. దీని మీద కార్పొరేషన్ ఏర్పాటును వెనక్కి తీసుకోకపోతే గిరిజన సంఘాలుగా గిరిజన జాతి మొత్తం ఆందోళనకు సిద్ధమవుతాం. అన్ని పార్టీలను కలుపుకుంటాం. ఏ పార్టీలు కలిసి వస్తాయో ఆ పార్టీలు మాకు సపోర్ట్ చేస్తున్నట్టు, కలిసి రాని పార్టీలను మేము శత్రువుగా డిక్లేర్ చేస్తాం. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నుంచి మా భిక్షం గారు ఒక 2 నిమిషాలు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు బాడిసి భిక్షం. నేను ఆదివాసీ సంఘ నాయకుడిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ సంఘం, సేవలాల్ సంఘం మరియు టీచర్ సంఘాల అన్ని జేఏసీ కమిటీ ద్వారాగా ఏకమై ఏదైతే కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ కార్పొరేషన్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదన చేసిందో ఆ యొక్క ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్ చేద్దామనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ గిరిజన సంఘాలు ఐక్యంగా కలిసి ఈరోజు గవర్నర్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే ఆర్టికల్ 243 జెడ్సీ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపల్ ఎలక్షన్ కానీ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ నిర్వహించడం చట్టవిరుద్ధం. ఈ యొక్క మున్సిపాలిటీ విధానం కానీ కార్పొరేషన్ విధానం కానీ చేయటం వల్ల ఏదైతే గిరిజన చట్టాలకు అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క కార్పొరేషన్ విధానం చేయటం వల్ల మా యొక్క ఆదివాసీ గిరిజన చట్టాలు కోల్పోతున్నాం. దానివల్ల ఉపాధి కోల్పోతున్నాం, దానివల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం. అలానే మా భవిష్యత్తే అంధకారం అయిపోతుంది. కావున ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఈ గిరిజన సంఘాలన్నీ ఏకమై
ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున తక్షణమే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో కార్పొరేషన్ చేద్దామని చెప్పేసి పాల్వంచను కొత్తగూడాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హీరో నాయక్, తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్. ఏదైతే మా కుల సంఘ నాయకులు చెప్పారో, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ అన్యాయాన్ని అరికట్టాలంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వము సవివరంగా దాని ఒకవేళ ఉపయోగపడితే మాత్రానికి అక్కడ గిరిజనులకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి, అదేవిధంగా అదే ప్రాంతంలో జీవోఎంఎస్ నెంబర్ 3 ఆ ప్రాంత 1/70 యాక్ట్తో పాటు పిసా చట్టంలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా గిరిజన నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులకు ప్రమోషన్లు 100% అక్కడ గిరిజనులకే కల్పించాలి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిరుద్యోగులకు 100% గిరిజనులకే అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే నిబంధన ఆ జీవోఎంఎస్ నెంబర్ 3 ద్వారా మొన్నటి వరకు జరిగిన క్రమం నడిచింది. ఇదే జీవోని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దాని బదులుగా ఏదైతే ఆ జీవో సవివరంగా లేదని చెప్పేసి ఆపిందో దానికి బదులుగా ఇంకో జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు న్యాయం చేయాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అక్కడ కనుక ఎంప్లాయ్మెంట్ కల్పించకపోతే అక్కడ ఉన్న గిరిజన యువత ఒక వేరే వ్యసనానికో ఏదో ఒక దారి బట్టి మరి అక్కడ యొక్క పరిస్థితులు వేరే రకంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ యొక్క నిరుద్యోగులను న్యాయం చేయాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించి జీవోఎంఎస్ నెంబర్ బదులుగా ఇంకో జీవో ఇచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఆ ప్రాంతంలో ఉద్యోగాలను కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 100% ప్రమోషన్ గిరిజన ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి మా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన, అదేవిధంగా మా కుల సంఘాలు ఏదైతే సేవాలాల్ సేన, LHPS, ఆదివాసీ సంఘ నాయకుడు మిత్రులు మేమంతా ఈరోజు ఐక్యంగా మరి గవర్నర్ గారిని కూడా ఒక సవివరమైన ఒక వినతిని ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు దాదాపుగా ఇది ఒక గిరిజనుల యొక్క సమస్య కాబట్టి స్వయంగా మమ్మల్ని ఒక అర్ధగంట కూర్చోబెట్టి దాని మీద సవివరమైన వివరాలు తీసుకొని నేను అవసరమైతే కేంద్రానికి వీలైతే లీగల్గా కొన్ని ఒపీనియన్ తీసుకొని మిమ్మల్ని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నించాలని చెప్పేసి మా TSTTF పక్షాన తెలియపరుస్తున్నాం. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ కొత్తగూడెం నుంచి సుదీర్ఘంగా 300-400 కిలోమీటర్ల నుంచి గిరిజన ఆదివాసుల బిడ్డలు హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే, మరి 5th షెడ్యూల్లో ఆర్టికల్ 243 ZC 244 ఆర్టికల్ 1, 2 ప్రకారం మరి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ చేయడం చట్టవిరుద్ధము, రాజ్యాంగ ఉల్లంఘన. మరి మేము ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము, మీరు కొత్తగూడాన్ని హైదరాబాద్ చేసుకోండి, తాజ్మహల్ కట్టేయండి, హైటెక్ సిటీ కట్టేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 5th షెడ్యూల్ ప్రాంతాన్ని మీరు ఎందుకు దాంట్లో కలుపుతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఉదాహరణకు పాలొంచ సంస్థానం అనేది ఏజెన్సీ ప్రాంతం అనే చట్టం చెబుతూ ఉంది. అందులో భాగంగా మరి అక్కడ మున్సిపాలిటీ చేసినా కానీ ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్ జరగనటువంటి పరిస్థితి. ఆ ఇష్యూ న్యాయస్థానంలో నలుగుతూ ఉంది. ఇప్పటిదాకా మున్సిపాలిటీయా ఏజెన్సీ అనేది మరి తేలినట్టు పరిస్థితిలో అక్కడ పాలొంచను ఎలా మున్సిపాలిటీ చేస్తారు, కార్పొరేషన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొత్తగూడెంలో 7 మన వార్డులు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రామవరం పరిధిలో 7 వార్డులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని ఎలా కార్పొరేషన్లో విలీనం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి మరి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు మా గిరిజనులపై ప్రేమ ఉంటే ఆ కార్పొరేషన్ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. గౌరవ గవర్నర్ గారు గిరిజన బిడ్డలతో దాదాపుగా గంట సేపు భేటీ అయి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ అంశంపై నేను తీవ్రంగా స్పందిస్తాను. రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచనను విరమించుకోకపోతే నేను కూడా దానిపై చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. మహమ్మద్ హుస్సేన్ నాయక్, సేవలాల్ సేన రాష్ట్ర కో-కన్వీనర్ని. మరి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి ఏజెన్సీ జిల్లా. మరి ఆ ప్రాంతము గిరిజన చట్టాలు 170 యాక్టు, ఫీసా యాక్టు, మరి గిరిజన చట్టాలు ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గిరిజన చట్టాలను భంగం కలిగించే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి అడవి ప్రాంతం నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు, మరి మూగజీవులు ఉన్నటువంటి గిరిజనులకు ఏ విధంగా మోసం చేయాలనే ఆలోచనతో మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన చట్టాలను తుంగలో తొక్కి మరి కార్పొరేషన్ పేరుతో మరి అభివృద్ధి పేరుతోనే మరి కార్పొరేషన్ చేసి గిరిజన చట్టాలను
వారి భూములను వారి హక్కులను కూడా భంగం కలిగించే విధంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. తక్షణమే వెనుక తీసుకోవాలని మరి గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘము, సేవలాల్ సేన, లంబాడి హక్కుల పోరాట సమితి, మరి గిరిజన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు భద్రాచలం నుంచి మొదలుపెట్టుకొని ఇలా హైదరాబాద్లోని మా గిరిజన బిడ్డలందరూ కూడా ఇలా బస్తీలతో ఉండి మరి గవర్నర్ గారిని కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గవర్నర్ గారు మరి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మరి న్యాయం చేస్తానని ఆశిస్తూ మా గిరిజనులందరూ కూడా గవర్నర్ గారి మీద మరి న్యాయం జరుగుతారనే ఆలోచనతో ఉన్నారు. గిరిజనులు ఇంకా ఆలోచనతో ఉన్నారు. మరి తక్షణమే మరి మీరు ఇచ్చినటువంటి జీవనే రద్దు చేసి గిరిజన హక్కులని భంగం కలిగించే విధంగా చేసినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటువంటి ప్రాంతంలో మరి కొత్తగూడెం నియోజకవర్గంలో మరి గిరిజన ఓటింగ్లు ఉన్నటువంటి ప్రాంతంలో మరి అక్కడ శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గిరిజనులను అన్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా గిరిజన ఓట్లతో గెలిచి గిరిజనులకు ఏదో చట్టాలు తీసుకొచ్చి గిరిజనులకు న్యాయం చేస్తారని అనుకుంటే మరి గిరిజన చట్టాలను కూడా తీసివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో గిరిజనులు కూడా మిమ్మల్ని ఏ విధంగా చేయాలో కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తక్షణమే మరి ఈ ప్రకటనను నిలిపివేయాలని చెప్పి కూడా మేము చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి అందరినీ కూడా గిరిజన సంఘాలను కూడబెట్టుకొని మేము చేసే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కొమరం భీం, జై సేవలాల్ సేన.